డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084. విపక్ష నేత రాహుల్ ప్రొటెం స్పీకర్ కు సోనియా లేఖ ఆమోదం. 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత 16 రోజుల యోచన తర్వాత రాహుల్ ఓకే. విపక్ష నేత కీలక పార్లమెంటరీ అధికారాలు, ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషన్, సిబిఐ, విజిలెన్స్ చీఫ్ నియామకాల్లో పాత్ర ఉండబోతోంది. లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నియమితులయ్యారు. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. మోదీని ధీటుగా ఎదుర్కొనేది రాహుల్ ఒక్కడేననే అభిప్రాయంతో ఈ నెల 9న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసి సమావేశం కూడా విపక్ష నేత విషయంలో ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసింది. అయితే రాహుల్ మాత్రం తాను ఇంకా ఆలోచించుకోవాల్సి ఉందని అప్పట్లో వ్యాఖ్యానించారు. బుధవారం జరగనున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయించాలనే సాంప్రదాయం అంశంలోనూ మోడీ తెలంగాణ నుంచి మరిన్ని సీట్లు ఆశించాం. సీఎం రేవంత్ రెడ్డి వద్ద సోనియా వ్యాఖ్య. ఎంపీల ప్రమాణ స్వీకారం వేదికగా ప్రియాంక సోనియాతో రేవంత్ చర్చలు. ప్రమాణ స్వీకారానికి హాజరైన నేతలు నేడు ఢిల్లీకి భట్టి ఉత్తమ్ కుమార్ మంత్రివర్గ విస్తరణ చేరికలపై చర్చ జరుగుతూ ఉంది. ఢిల్లీలో సోనియాతో మాట్లాడుతున్న రేవంత్, చిత్రంలో ప్రియాంకను చూడొచ్చు. తెలంగాణ నుంచి మరిన్ని, వాస్తవానికి కనీసం 12 అన్న వస్తాయి అనుకున్నాం, కానీ రాలేదు. కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చేసినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కారణంగానే ఓడిపోవడం జరిగింది. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688906084.